పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు బీజేపీ నేత బండి సంజయ్. ఈరోజు ప్రజాహిత కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే అంశం గురించి మాట్లాడడానికి బీజేపీ నేత బండి సంజయ్ వారితో ఒకసారి మాట్లాడారు. అంటే బండి సంజయ్ గారు మీరు ఎన్నికలను దృష్టి పెట్టుకుని యాత్రను కొనసాగిస్తున్నారా? మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత గాంధీ సంకల్ప యాత్ర చేసినాం. దేని దృష్టిలో పెట్టుకొని చేసినాం? మేము 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగినాం. ప్రజా సంగ్రామ యాత్ర పోతున్నాం. కన్వీనర్ పార్లమెంట్ చేసుకోవడంతో పాటు తిరిగినాం. ఏ దృష్టికోణంతో చేసినాం? మేము నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి యాత్ర చేసినాం. దేనికోసం చేసినాం? రైతులకు భరోసా కల్పించడానికి ఇవాళ అన్ని కొనుగోలు కేంద్రాలు తిరిగినాం. దేనికోసం తిరిగినాం? కాబట్టి నిరంతరం ప్రజల కోసం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తీసుకొని ప్రజల సమస్యల కోసం ఫైట్ చేసి కేసులు, జైళ్ళు, లాఠీ దెబ్బలతో సహా అన్నింటినీ భరించే వ్యక్తి బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ. కాబట్టి మాకు యాత్రలు కొత్త కాదు, యాత్ర నిరంతరం చేస్తూనే ఉంటాం. దాన్ని ఏమి ఇబ్బంది లేదు. దాంతోపాటు యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము నరేంద్ర మోడీ గారిని తిరిగి 3వసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి. మీరు ఎంపీగా చేస్తున్నారా లేకపోతే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? మీకు అభ్యర్థిగా కన్ఫర్మ్ అని చెప్పి ప్రజలకు వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా యాత్ర చేస్తున్నా, ఎంపీగా యాత్ర చేస్తున్నా, పార్టీ అనుమతితో యాత్ర చేస్తున్నా, ప్రజల కోసం పార్టీ కార్యకర్తలు అందరం కలిసి యాత్ర చేస్తున్నాం. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ టార్గెట్ పెట్టింది. ఖచ్చితంగా కరీంనగర్లో మేము గెలవబోతున్నామని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సెగ్మెంట్ పైన దృష్టి పెట్టారు. ఎవరి పార్టీ వాళ్ళు గెలవాలనుకోవడం తప్పేం లేదు. వాళ్ళు గెలుస్తారనుకుంటే వాళ్ళ ఆలోచన మేమేంది కాదంటాం. మేము ప్రజల ఆశీర్వాదం కోసం పోతున్నాం. మరోసారి సంజయ్కి ఓటు వేయాలంటూ కూడా మీరు ప్రజలకు వెళ్ళబోతున్నారు. తప్పకుండా నాకు ఓటేస్తే మోడీ గారికి ఓటేస్తుంటే కదా, మోడీ గారు ప్రధానమంత్రి చేయడమే కదా. కాబట్టి నేను ఎంపీ అయిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు అభివృద్ధి ఏ విధంగా సహకరించిందో విషయాన్ని ప్రజలకు వివరించడానికే ఈ యాత్ర. చివరిగా మీకు తెలంగాణలో ఏ పార్టీతో పోటీ ఉండబోతున్నది? ఏ పార్టీతోని పోటీ ఉండదు. మేము సింగిల్గా వస్తాం. 17కు 17 స్థానాలు గెలవబోతున్నాం. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించడానికే ఈ యాత్రను కొనసాగిస్తున్నట్లు బీజేపీ నేత సంజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.